నితిన్ నవీన్ పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజకీయాలు తప్ప రాష్ట్రాభివృద్ధిపై నితిన్ నవీన్ మాట్లాడలేదు అని విమర్శించారు. కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ ఏటీఎంలా మార్చుకుందని బీజేపీ నేతలు విమర్శించారు. సీబీఐ విచారణ చేయాలి అని తాము లేఖ రాస్తే ఎందుకు స్పందించట్లేదు అని నితిన్ నవీన్ సమాధానం చెప్పాలి అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా మళ్లీ తమదే అధికారం అన్నారు ఆది శ్రీనివాస్. వాళ్ళు విడిగా వస్తారా కలిసి వస్తారా, తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి మేము అనేక మార్లు చెప్పినాం. ఇక్కడ బారాసాను ఆనాటి పరిపాలనలో విమర్శించినటువంటి వాళ్ళు ఏటీఎంగా మారిందని చెప్తుండ్రు. ఈరోజు సిబిఐ విచారణ మాకు ఇవ్వని చేస్తామన్న వాళ్ళు మేము సిబిఐ విచారణ జరపమని చెప్పని లేఖ రాసిన తర్వాత ఎందుకు మీరు ముందుకు వస్తలేరని సమానం చెప్పంటున్నాం. అసెంబ్లీ సాక్షిగా మేము విచారణ జరిపినాం. ఆ రోజు మేము అన్నాం పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు నా సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ మేము అనేక ఆరోపణలు చేసినాం బారాస పైన. ఈరోజు మా అధికారంకి వచ్చిన తర్వాత వాటిపై విచారణ జరిపి సిబిఐ విచారణ చేయని చెప్పిన తర్వాత ఎందుకు మీరు ముందుకు వస్తలేని చెప్పని ప్రశ్నకు సమానంగా నితిన్ నవీన్ గారు చెప్పాలంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, మీరు కూడా అంటుండే ఏటీఎంగా మార్చుకున్నారు బారాస గత ప్రభుత్వ హయాంలని. మరి ఆ ఏటీఎంగా మార్చుకున్నారని చెప్పనేది మేము సిబిఐ విచారణ జరుపుకుంటే ఎందుకు జరుపుతలేరు? ఈ రోజు మీరు పోయే లోపలనే మేము జరుపుతామని చెప్పని పంపినటువంటి లేఖకు చెప్పి సమాధానం చెప్పని పోవాలి కదా.